భయం లేకుండా వెళ్ళాలి. భయపడకూడదు. భయం అనేది మీలోకి రానీకండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని బైబిల్ చెప్తుంది. కొంతమంది పాపం వాక్యం సరిగ్గా చదవకు, ఎక్కడో భయం. వాళ్ళు భయపెట్టే వాళ్ళుగా కూడా ఉన్నారు. వాళ్ళు నెత్తి మీద చేపెట్టనక్కర్లేదుగా. ప్రార్థన చేసిన ఆయిల్ ఇచ్చి రాసుకోమనండి. యేసు రక్తం చెప్పి, యేసు రక్తం గురించి 2 పాటలు పాడండి. ప్రభు స్తుతించండి. కుటుంబస్తులందరూ కూడా ప్రార్థన చేసుకొని, ప్రభా మా హృదయంలోకి రమ్ము, మా పాపాలు క్షమించమని వారితో అనిపించండి. ప్రార్థన చేసిన తర్వాత ప్రేయర్ ఆయిలో లేకపోతే ప్రే చేసిన వాటరో ఇవ్వండి. వాళ్ళు తీసుకుంటారు, అప్లై చేస్తారు. ఏం చెప్పి చేయాలో కూడా మీరు చెప్పొచ్చు. సో మీరు ధైర్యంగా మీరు ఈ విధంగా నడిపించవచ్చు. మరి రోమపత్రిక 8:1-2 వచనాల్లో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదమ్మా. లూకాసు వార్త 10:19 వచనంలో, లూక్ చాప్టర్ 10:19లో ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు అన్నాడు. సో భయం అనేది లేకుండా వెళ్ళాలి. ప్రార్థన చేసుకుని వెళ్ళొచ్చు. పిలిచినప్పుడు ప్రార్థన చేయొచ్చు. నో ప్రాబ్లం. గాడ్ బ్లెస్ యూ.